తరుణ్ గారు. హలో అండి. హలో అండి. అయితే నేను బిఫోర్ మీకు చెప్పున్నాను గదా! మన సైట్ గురించి ఒకసారి రండి, విజిట్ చేయండి. ఇట్లుంటది, అట్లుంటది అని. నేను ఏదైతే చెప్పానో సైట్ గురించి, మీకిక్కడికొచ్చిన తర్వాత, మన సైట్ చూసిన తర్వాత మీరెట్లా ఫీల్ అయ్యారు? అంటే నేను చెప్పిందంతా పర్ఫెక్ట్‌గా అట్లనే అనిపిచ్చిందా? లేదంటే ఏదైనా ఎక్కువ చెప్పానా? తక్కువ చెప్పానా? లేదంటే ఇక్కడున్న గ్రీనరీ గావచ్చు, రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అంటే రోడ్‌కి 100 ఫీట్ రోడ్‌లో ఉన్న మన ఆర్చ్ కావచ్చు, ఒక్కరు కూడా లోపలికి ఎంట్రీ అవ్వలేరు మనం చెప్పంది అని జెప్పేసి మీకవన్నీ నేను జెప్పున్నాను. మీరిక్కడికొచ్చిన తర్వాత మీరెట్లా ఫీల్ అయ్యారు? యాహ్! సో, మీరు చెప్పినప్పుడు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను గూడా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ కోసం అని చూస్తున్నాను. మీరెప్పుడైతే చెప్పారో లైక్ ఎనీ అదర్ గేటెడ్ కమ్యూనిటీ లాగానో లేకపోతే ఇట్లా ఎనీ అదర్ ప్రాపర్టీ లాగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. బట్ దెన్ ఎప్పుడైతే మీరు దీని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పారో అండ్ మెయిన్‌గా నేను ఇంప్రెస్ అయింది ఎందుకు అంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి. బికాజ్ నేను ఆల్మోస్ట్ ఇక్కడికి ఐ స్టే నియర్ బై ఒక 10, 15 కిలోమీటర్స్. సో, నాకు ప్రిఫరబుల్‌గా ఇది కొంచెం దగ్గర అవుతుంది అని చెప్పి నేను ప్రిఫర్ చేశాను. సో, అందుకని ఐ మేడ్ సమ్ టైమ్ టు విజిట్ ది ప్రాజెక్ట్. బట్ ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ బ్రాగింగ్ బికాస్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ రివ్యూ. నేను ఇక్కడికొచ్చిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇనీషియల్‌గా నేను అనుకున్న దానికంటే గూడా, మీరు చెప్పిన దానికంటే గూడా ఇక్కడికొచ్చిన తర్వాత, ఈ సైట్‌ని విజిట్ చేసిన తర్వాత మెయిన్‌గా ఐయామ్ ఫీలింగ్ ది యాంబియన్స్ ఇన్ ది ఎయిర్. సో, ఆ పాజిటివిటీ ఇక్కడ మెయిన్‌గా నాకు అనిపించింది. సో, నేను దానికే అట్రాక్ట్ అయ్యి, సో, మీకు తెలుసు ఐ పర్చేస్డ్ ఎ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. అండ్ అది కాకుండా ఇప్పుడు అంటే నేను మెయిన్‌గా తీసుకుంది ఏంటి అంటే ఐ జస్ట్ వాంట్ టు బిల్డ్ ఎ రిసార్ట్. అంటే చిన్నగా ఏదైనా గెస్ట్ హౌస్ లాంటిది కన్‌స్ట్రక్ట్ చేసుకొని వీకెండ్స్‌లో ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ అన్న దీంతో మీరు రెంట్ తీసుకున్నాను. కూడా ఇచ్చుకోవచ్చు. రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. యెస్. ఫ్యూచర్‌లో ఇల్లు గూడా కట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకోటేంటి అంటే అదర్ స్కోప్ దట్ ఐ ఫౌండ్ హియర్ ఇస్ సిటీ రేపటి రోజు ఇన్ కేస్ ఎక్స్పాండ్ అవుతే కనుక దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ద సిటీ టు ఎక్స్పాండ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే మనకి ఇప్పుడు సౌత్ సైడ్ చూస్తే శంషాబాద్ సైడ్, ఎయిర్‌పోర్ట్ సైడ్ ఎలా అయితే సిటీ ఎక్స్పాండ్ అవుతుందో డెఫినెట్‌లీ నియర్ ఫ్యూచర్ నార్త్ 5 సిటీ. అండ్ 10 ఇయర్స్ తర్వాత రేపు ఫ్యూచర్‌లో మన గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా లాట్ ఆఫ్ హైక్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్‌లో అన్నది నాకు అనిపించింది. అండ్ ఆల్సో 100 ఫీట్ రోడ్ ఉంది. అండ్ లోపల వీ హ్యావ్ 30 ఫీట్ వైడ్ రోడ్. నేను యూజువల్‌గా ఇలాంటివి కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విజిట్ చేశాను. మెయిన్‌గా నాకు అనిపించిన లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రోడ్స్ చాలా నారోగా ఉండడము అండ్ ఆల్సో అంత గ్రీనరీ లేకపోవడం. యూజువల్‌గా ప్రాజెక్ట్స్‌లో ఏంటి అంటే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ప్లాంటేషన్స్ అవి ప్లాన్ చేస్తారు. బట్ ఐ గెస్ యూ హావ్ ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఇన్ ది ప్లాంటేషన్ యాహ్! యాహ్! ఇట్‌సెల్ఫ్. యాహ్! 100% అండి. ఇది మీరు చాలా అర్థం చేసుకున్నారు. యాక్చువల్లీ ఏందంటే ఏ రియాల్టర్ అయినా సరే లేఅవుట్ అనేది ఎట్లుంటది అంటే స్టార్టింగ్ ఏం చేస్తాడంటే ఒక బ్లేడ్ బండ్ పెట్టేసి జస్ట్ ఏదో అట్లా నున్న చేసేసి మేము లేఅవుట్ గీసేసి ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేస్తాం. ఇదేంది అంటే పర్టిక్యులర్‌గా చుట్టూ వాల్ ఫినిషింగ్. ప్రతీది గూడా ఏందంటే రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. లైట్ కంప్లీట్ అయిపోయింది. ప్రతీది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వచ్చేసి ఏంది అంటే మీరు ఒక ఇల్లు కట్టుకుంటే ఇమ్మీడియేట్‌లీ ఇట్లా ఉండొచ్చు. లేదు అనుకుంటే అగో చూసారు గదా! ఇప్పుడు విల్లా గూడా అవుతుంది. అవును. షార్ట్‌లీ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా స్పెండ్ జేయొచ్చు. అంటే డిఫరెంట్ అన్నిటికంటే ఇప్పుడు ఇదే స్ట్రెయిట్ వేస్తే ఇందులో ఏంది అంటే మీరు ప్రతి ఒక్క వెంచర్ చూస్తే ఈ వెంచర్ భిన్నంగా ఉంటది. ఎందుకుంటది అంటే ఏ వెంచర్‌లో అయినా సరే ఎక్కడ గూడా యాడ్స్ అనేటివి వేస్ట్ పోకుండా వేస్తారు. కానీ ఇదేంది అంటే ఒక డిఫరెంట్ మోడల్ ఒక బాంబే అట్లా ఆ స్టైల్‌లో తీసుకొచ్చున్నాము. ఇదేందంటే ఆర్చ్‌కి ఇట్లా స్ట్రెయిట్ వేయకుండా ఒక డిఫరెంట్‌గా ఇట్లా ఒక ఎస్ ఆకారంలో తీసుకొచ్చున్నాము. అంటే ఒక డిఫరెంట్‌గా ఉండాలి. సిటీ హ్మ్. అందరూ అవును. వేసేలాగా గాకుండా ఒక కొత్త స్టైల్‌లో వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్‌కి అవును. యూజ్ అయ్యేలాగా చేద్దాం అని చెప్పేసి మనం చేసున్నాము. కానీ ఆహ్, చాలా హ్యాపీగా ఉందండి. నాకంటే ఐ ఫీల్ దట్ ఐ రియల్లీ మేడ్ ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకు అంటే అండ్ ఆల్సో ఐ హావ్ రిఫర్డ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నా కిన్ కిడ్స్ సర్కిల్‌లో అందరికి నేను రిఫర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు పర్చేస్ 2 మోర్ ప్లాట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఐ ఫౌండ్ దట్ పొటెన్షియాలిటీ ఇన్ దిస్. యాహ్! సో, అండి. యాహ్! ట్రూ. ట్రూ. యాహ్! ట్రూ. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చిన్నప్పుడు వినుంటాం. ఏమని అంటే, అరే! ఒక దగ్గర జూస్తే ఏంది అంటే, మా నాన్న జెప్పినట్టో, మీ నాన్న జెప్పినట్టో ఏంది అంటే, అరే! ఇక్కడ 3000 ఉండే గజాలు, ఇక్కడ అవును. 3000 ఉండే, ఇక్కడ 4000 ఉండే, ఇక్కడ 10,000 ఉండే. ఈరోజు జూస్తే 2,00,000 అయింది, 3,00,000 అయింది, అవును. 1,50,000 అయిందని వినున్నాం మనం. కానీ ఇప్పుడు ఏంది అంటే, సిటీకి నిజంగా ఇంత నియర్‌గా ఉన్న ప్లేస్‌ని ఇంత తక్కువ రేట్‌లో మనం ఏదో అన్ని వేలలో పెట్టకుండా, ఇంత తక్కువ తీసుకొచ్చి పెట్టున్నాము. మనము కస్టమర్స్‌కి గూడా ఏందంటే, అవును. చాలా అంటే అందుబాటు అఫోర్డబుల్ అంటే మెయిన్‌గా మిడిల్ క్లాస్ అనుకోండి, అఫోర్డబుల్. లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్.
ఈ 3 సెక్టార్స్ ఆఫ్ పాపులేషన్ కెన్ అఫోర్డ్ ప్లాట్ హియర్ అన్న నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఇది కొంచెం సిటీకి కూడా కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఇవాళ రోజున వాళ్ళు తీసుకుంటే మీరు అన్నట్టుగా అరే అక్కడ చూసినాను, అక్కడ ఇంతనే ఉండే రేట్, ఇప్పుడు ఇంత అయిపోయింది, అప్పుడు కొనాల్సింది, అప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సింది అని అనుకుంటా ఉంటాం. అంతెందుకు నేనే అనుకుంటాను అవును. చాలా దగ్గర. సో ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దిస్ టైం. అవును. అందుకనే ఒక్కసారి చూసేసిన తర్వాత ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ టైమ్ ఇన్ డిస్కసింగ్ దీస్ థింగ్స్ అండ్ మళ్ళీ ఇంకా థింక్ చేయడం ఇష్టం లేక మళ్ళీ. అండ్ ఆల్సో నేను చూస్తున్నాను కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ ద ప్రాజెక్ట్. చాలా సేల్స్ కూడా అవుతున్నట్టు నేను చూస్తున్నాను. బికాస్ వెన్ ఎవర్ ఐఎమ్ కమింగ్ టు విజిట్ ది ప్రాజెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు, లాట్ ఆఫ్ కార్స్ కూడా ఆగి ఉంటున్నాయి. అవునవును. సో డెఫినెట్లీ ఐ థాట్ అచ్చా ఓకే నేను ఇంకేమైనా లేట్ చేస్తే మేబీ దొరుకుతుండొచ్చేమో, కానీ నేను అనుకున్న ప్లాట్ దొరకకపోవచ్చేమో. బికాస్ Yeah, yeah. నేను ఐ అంటే ఫాలో ఫస్ట్ ఇస్ బెస్ట్ అండి. first is best because I just wanted to have a northeast corner plot. So maybe I thought if I'm delaying in making a మీకు decision. ఇంకో బెస్ట్ ప్లేస్ ఏంటంటే మీకు నియర్ గా వచ్చేసి నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా వస్తుంది. అవును. అది కూడా మీకు And also అడిగితే club house కూడా నా మీ పక్కకే క్లబ్ హౌస్. వస్తుంది అని మేము చెప్పారు. జస్ట్ ఏంటంటే క్లబ్ హౌస్ లో వేరే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలంటేనే 5 lakhs అట్లా పెడుతున్నాము. ఇందులో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫ్రీ మెంబర్షిప్ అనేది ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. అది కూడా మీకు వచ్చేసింది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ గా నేను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కిందన్ కిడ్లో Yeah. నా క్లోజ్ సర్కిల్లో రిఫర్ చేస్తాను. ఎన్ఆర్ఐస్ కూడా రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా బయట దేశాలలో ఉంటూ దే వాంట్ ఇన్వెస్ట్ హియర్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ చూస్తున్నారు వాళ్ళు కూడా. అవును. నార్త్ So- సిటీ ఇప్పుడు చాలా డెవలప్ అవుతుందండి. అండ్ ఆల్సో మెయిన్ ఇక్కడ మనకు తెలంగాణలో మెయిన్ గా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కూడా మనకు ఫేమస్. సో ఆ టెంపుల్ కూడా అదే హైవేలో మనకు టచ్ అవును, కరీంనగర్ హైవే. Yes. కరీంనగర్ హైవే జస్ట్ So, 2 minutes ఆఫ్ టైం. అలా చూసుకున్నా కూడా అంటే మనకు ఆల్సో దట్స్ అ వెరీ స్పీషియస్ ప్లేస్ మన తెలంగాణ రీజియన్ లో. సో దానికి కూడా ఆల్మోస్ట్ అదే హైవేలో ఉంది ఇట్లా కాబట్టి- యాదగిరి గుట్ట కూడా వెరీ Yes. నియర్, వెరీ నియర్. Yes. యాదగిరి గుట్ట కూడా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే అండ్ నాకు ఆ పాజిటివ్ ఇది కనిపించి ఐ ఇన్వెస్టెడ్ హియర్. Yeah అండి. సో విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఐ వాంట్ టు టేక్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో ఇన్ Yeah యువర్ అండి. ప్రాజెక్ట్. రేపు మీరు ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టాలని ఒక 7 floors వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కూడా మీరు ఇలాంటి ఇంకో 10 ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి 100 అనండి ప్లీజ్. చలో 1000 ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.